గుంటూరు జిల్లా ఏటుకూరు గ్రామంలో రవిచంద్ర క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఉగ్గిరాల సీతారామయ్య ఆయన కుమారుని స్మారకార్థం ఈ టోర్నమెంట్ను నిర్వహించారు. ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి జనసేన పార్టీ నాయకులు గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. నిర్వాహకులు మాట్లాడుతూ యువతలో శారీరక దృఢత్వం, మానసిక స్థిరత్వం కోల్పోకుండా ఉండేందుకు వారిలో క్రీడా స్ఫూర్తిని పెంచాలని ఈ టోర్నమెంట్ను ప్రారంభించామన్నారు. గాది వెంకటేశ్వరరావు మాట్లాడుతూ క్రీడలు మంచి క్రమశిక్షణతో పాటు మంచి జీవన శైలికి దోహదపడతాయని అన్నారు. అంతేకాకుండా యువతలో ఐక్యత, స్నేహభావం పెరుగుతాయని అన్నారు. మైదానంలో బ్యాట్ పట్టుకుని యువతలో క్రీడా స్ఫూర్తిని పెంచారు. అనంతరం టాస్ వేసి క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు. రవిదేవరాజు చనిపోయి 25 సంవత్సరాలు నిండిన సందర్భంగా మంచి కార్యక్రమాల్లో అనాథాశ్రమాల్లో కొద్ది వారికి భోజనం కానీ, టిఫిన్ కానీ, బట్టలు కానీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అలాగే ఎటుకూరు రామవారి గుడి కూడా 10 కోట్ల రూపాయలు పెట్టి ప్లాన్ చేసుకున్నాం. దగ్గరగా 5 సంవత్సరాలు అయిపోయింది. కొన్ని కారణాల వల్ల అంటే మా నిర్లక్ష్యం వల్లే ఆగింది. అది పూర్తి చేయడానికి కూడా తొందరలోనే ఒక నిర్ణయం తీసుకొని అక్కడ కూడా ఈరోజు భోజనాలు ఏర్పాటు చేశాం. మరి ఈరోజు ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ ఒక 15 రోజులు నిర్వహించడానికి మన వాళ్ళంతా కూడా ఎవరైతే దీంట్లో గ్రామస్తులు, పెద్దలందరూ, స్నేహితులు, బంధువులు ఉన్నారో వారందరూ కూడా ఇలాంటి కార్యక్రమం పెడుతున్నా కూడా సంతోషంగా. ఎందుకంటే యూత్ అనేది ఎక్కడో సెల్ ఫోన్లు కూర్చొని మాట్లాడుకుంటారు. రకరకాలైనటువంటి డ్రగ్స్ కానీ, చెడు అలవాట్లకి ఇది కాకుండా ఆటల్లో పాల్గొంటే శారీరక దృఢత్వం, మానసిక స్థిరత్వం ఉంటుంది. కాబట్టి అలాంటి యువకులకి ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా మంచిదని ఆలోచించి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం. మరి మన దాసరి వాసు కూడా ఇలాంటి కార్యక్రమాల్లో, ఎందుకంటే ముందంటూ మాయ మనం చేద్దాం కార్యక్రమం అంతా పిల్లలు కూడా ఇక్కడ అని చెప్పి ఆ కార్యక్రమాన్ని మనం సపోర్ట్ చేసి అందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి పేరున అందరికీ ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఏటుకూరు గ్రామంలో ఉగ్గిరాల రవిదేవరాజ్ స్మారకార్థం క్రికెట్ టోర్నమెంట్ని ఏర్పాటు చేసి దానికి అతిథులుగా పిలిచినందుకు ఏటుకూరు గ్రామస్తులు పెద్దలందరికీ, మరి ముఖ్యంగా ఉగ్గిరాల సీతారామయ్య గారికి, దాసరి వాసు గారికి ధన్యవాదాలు తెలుపుతూ, చాలా చిన్న వయసులోనే కొన్ని అనుకోని కారణాల వల్ల రవిదేవరాజ్ భౌతికంగా ఏటుకూరు గ్రామ ప్రజల నుంచి దూరం అవటం జరిగింది. దానిలో కూడా నాకు తెలిసి ఆ రోజు జరుగుతున్నటువంటి అకృత్యాలకి చిన్న వయసులోనే ప్రజల కోసమే రకంగా చెప్పండి ప్రాణత్యాగం చేసిన కుర్రాడు. కానీ ఖచ్చితంగా గుర్తుకు తెచ్చుకోవాల్సినటువంటి కుర్రవాడే ఏటుకూరు ప్రజలు. చూస్తుంటాం పురాణాల దగ్గర నుంచి కూడా కొన్ని అకృత్యాలు జరుగుతున్నప్పుడు ఎవరో ఒకళ్ళు ఏదో ఒక రూపంలో వచ్చి ఆ అకృత్యాలని రూపుమాపటం అనేది మనకి అనాదిగా పురాణాల నుంచి వస్తున్నది. అట్లా ఏటుకూరు గ్రామానికి దూరమైనటువంటి ఆ కుర్రవాడిని కినెత్తికి తెచ్చుకుంటూ ఈ రోజున ఏర్పాటు చేసినటువంటి ఈ టోర్నమెంట్కి చుట్టుపక్కల గ్రామాల నుంచి యువతంతా కూడా రావటం, తను ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు కార్యకర్తలని, ఎవరైతే ఏటుకూరులో సీతారామయ్య గారంటే అభిమానించేటటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించి
మనది అన్న విధంగా వీళ్ళందరూ చేస్తున్నందుకు నిజంగా చాలా గ్రామస్తులను అభినందిస్తాను. ఎందుకంటే నాదని చూసుకునే ఈ రోజుల్లో ఇంకా కూడా ఏటుకూరులో మనం అనే భావన వీళ్ళని చూసినప్పుడు కలుగుతూ ఉంటుంది. ఏ విషయం ఉన్నా కానీ అందరూ కలిసికట్టుగా ఉండి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చూస్తున్న చాలా కాలం నుంచి. దానికి గాను ఏటుకూరు గ్రామస్తులందరికీ కూడా నిజంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, అలాంటి కార్యక్రమాలు జరగడానికి ముందు ఉన్నటువంటి ఉగ్రాల సీతారామయ్య గారు కానీ, చిన్నవాడైనప్పటికి కూడా వాసు ఇందాకే ఎవరు చెప్తున్నారు అక్కడ కుర్రవాళ్ళందరూ వాళ్ళ టీం అంటే ఒక కుర్రాళ్ళు కదరా బాబు, అతని దగ్గర 3 జనరేషనల్ టీంలు ఉంటారండి. అంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళ దగ్గరికి కూడా అందరినీ కలుపుగోలుగా తీసుకెళ్లేటటువంటి వాసు నిజంగా ఏటుకూరికి ఒక ఎసెట్. ముందు ముందు కూడా ఏటుకూరు గ్రామ ప్రజలందరూ కూడా రాజకీయాలకు అతీతంగా ఊర్లో కలిసి ఊరు అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతూ, దానికి పెద్దలందరూ కూడా నిజంగా సహకరిస్తూ ఉంటారు. ఇలాంటి మంచి ఊరు ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలానే ఇందాకే సీతారామ గారు వచ్చినప్పుడు అన్నారు, ఈ గ్రౌండ్ను కూడా పక్కన ఉన్నటువంటి జగనన్న కాలనీకి సంబంధించింది. ఇది కుర్రవాళ్ళందరూ ఆడుకుంటా ఉపయోగపడుతుంది. దీన్ని మున్సిపాలిటీ నుంచి గ్రౌండ్గానే ఈ ఊరికి కేటాయించాలి అనే ఒక కోరికను కూడా ఆయన కోరటం. అంటే ఆలోచన విధానం కూడా మా ఊరు బాగుండాలి అనే ఆలోచన ఎప్పుడైతే ఉంటుందో అలాంటి ఆలోచనలు వస్తుంటాయి. సీతారామ గారికి నిజంగా ఆలోచన వచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మా వంతుగా మేము కూడా మున్సిపాలిటీలో కానీ అవసరమైనటువంటి ఎమ్మెల్యేల మంత్రులు కూడా చెప్పి ఈ గ్రౌండ్ ఏటుకూరికి ప్లే గ్రౌండ్గా ఉండే విధంగానే ప్రయత్నం చేస్తామని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ, మరొక్కసారి గ్రామ ప్రజలందరికీ అభినందనలు తెలియజేస్తూ, రవిదేవరాజు ఆత్మ శాంతించాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై. అందరికీ నమస్కారం. ఏటుకూరు గ్రామంలో మరి అందరికీ తలలో నాలుకలాగా ఈ గ్రామానికి సర్పంచ్గా చేసి గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేసినటువంటి మన ఉగ్రాల సీతారామయ్య గారి పెద్ద అబ్బాయి మరి అకాల మరణం, అంటే అది అనుకోకుండా జరిగినటువంటి విషయం. దానిలో ఆయన మరణించి దాదాపు 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి అట్లానే వారి తమ్ముడు ఉదయ్ చంద్ర కూడా మరి అదే రీతిలో మరణించటం, వారి మరణానంతరం 20 సంవత్సరాలు జరిగిన పిదప మరి ఈరోజు గ్రామంలోని కుర్రవాళ్ళు పెద్దలు ఆయన మిత్రమండలి అంతా కూడా ఈ యొక్క టోర్నమెంట్ను ఏర్పాటు చేసి వారి పేరున టోర్నమెంట్ను ఏర్పాటు చేసి మరి ముఖ్యంగా అతిథులు వెంకటేశ్వరరావు గారు గ్రామ పెద్దలను కూడా సమీకరించి ఏర్పాటు చేసినటువంటి ఈ కుర్రవాళ్ళందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తూ, ఇలాంటి క్రీడలను ప్రోత్సహించాలి. మరి ప్రోత్సహించడంలో కూడా కొంతమంది క్రీడాకారులు మరి కొంత వారి యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారని తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాలు నిర్వర్తించడానికి ముందుకొచ్చినటువంటి గ్రామ పెద్దలు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాం.